Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is reflecting Christ's light. Reflecting Christ's light. క్రీస్తు యొక్క వెలుగును మనం ప్రతిఫలింపచేసే వారంగా ఉండాలని దేని వాక్యం ప్రబోధిస్తున్నది. టెక్స్ట్ ఈజ్ ఫ్రమ్ Paul's second epistle to Corinthians chapter 3 verse 18. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉన్నది. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దములే ప్రతిఫలింప చేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుతున్నాము. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింప చేయాలి. రిఫ్లెక్టింగ్ ద క్యారెక్టర్ అండ్ గ్లోరీ ఆఫ్ క్రైస్ట్ టు ద వరల్డ్ త్రూ అవర్ లైఫ్ అండ్ త్రూ అవర్ డీడ్స్. దేవుని యొక్క మహిమను ఒక అద్దం వల్ల రిఫ్లెక్ట్ చేసే వారముగా, ప్రతిఫలింప చేసే వారముగా మనం ఉండాలంటే ఆ ముసుగులేని ముఖముతో, ముసుగు అనేది దేవుని యొక్క మహిమను ఈ లోకానికి చూపించనీయకుండా అడ్డుపడుతున్నది. ముసుగు ప్రపంచము, లౌకిక చింతనలు, లౌకిక వ్యాపకములు ఇవన్నీ కూడా దేవుని మహిమను అద్దం వలె మనం ప్రతిఫలింప చేయడానికి అడ్డుపడుతున్నాయి. ఆ ముసుగు తొలగించబడినప్పుడు, లోక ఆశలు నీ నుంచి తొలగించబడినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీలో అంతరంగంలో కార్యము జరిగించినప్పుడు నిజముగా నీవు దేవుని మహిమను అద్దములే ప్రతిఫలింప చేయగలవు. డెలిబరేట్ టర్నింగ్ ఆఫ్ అవర్ హార్ట్స్ అండ్ మైండ్స్ టువర్డ్స్ హిమ్. లోకం వైపు తిరిగి ఉన్నాం. అలా తిరిగి ఉన్నప్పుడు ముసుగు అడ్డంగా వస్తుంది. కాబట్టి ఆ లోకం అనే ముసుగును మనం తొలగించుకోవాలి. ఎప్పుడనగా మన హృదయం లోకం వైపు నుండి ప్రభు వైపు మరల్చబడినప్పుడు ఆ ముసుగు అనేది తొలగించబడుతుంది. తొలగించబడినప్పుడు దేవుని యొక్క వాక్య భాగంలో ప్రభు యొక్క ఆత్మచేత, దేవుని యొక్క ఆత్మచేత ఆయన పోలికగా మనం మార్చబడతాం. ఆ ముసుగు తొలగించబడినప్పుడు, ఆత్మకు స్వేచ్ఛ ఇచ్చినప్పుడు, ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉంటుంది. ప్రభు యొక్క ఆత్మ నీలో పనిచేస్తున్నప్పుడు ఆ ఆత్మదేవుడు నిన్ను ఆయన పోలికగా మార్చుతాడు. అప్పుడు నువ్వు దేవుని యొక్క మహిమను ప్రతిఫలింప చేయగలవు. Reflecting Christ's love involves both our inward transformation and the outward expression of His love. మనలో ఆంతరిక మార్పు ఆత్మ ద్వారా జరిగించబడినప్పుడు అప్పుడు మనం బాహ్యంగా దేవుని యొక్క మహిమను, ఆయన ప్రేమన మహిమను మనం ఈ లోకానికి చూపించగలం. ఎప్పుడనగా నీలో ఆంతరిక మార్పు అనేది నీ రూపాంతరం చెందినప్పుడు దేవుని ఆత్మ చేత, అప్పుడు నీవు బయటికి దేవుని యొక్క మహిమ అని ఆ ప్రేమను నీవు ప్రతిఫలింప చేయగలవు. When there is inward change, they can express the love of God to other people. Demonstrating His love, His compassion, His grace to those around us through our words and through our actions. ఎప్పుడైతే పోలిక మార్చబడతామో అప్పుడు ఈ లోకాన్ని చుట్టిన ప్రపంచానికి, చుట్టిన ప్రజలకు దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క కనికరాన్ని, దేవుని యొక్క కృపను మనము అందరికీ అందివ్వగలము.
then others will be drawn to Jesus Christ. అనేకులు కూడా ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క కనికరాన్ని, దేవుని కృపను నీ జీవితం ద్వారా, నీ మాటల ద్వారా, నీ క్రియల ద్వారా నీవు బహిర్గతం చేస్తావో, దెన్ పీపుల్ విల్ బి డ్రాన్ టు సేవింగ్ నాలెడ్జ్ ఆఫ్ క్రైస్ట్. అప్పుడు ప్రజలు దేని వైపు ఆకర్షించబడతారు. దెన్ యు రిఫ్లెక్ట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, ద లైట్ ఆఫ్ గాడ్. అందుకే దేవుని మహిమ అర్థమును ప్రతిఫలింప చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు శక్తిని దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. శక్తిమంతుడా యేసయ్యా, మీ స్తుతి స్తోత్రాలు తండ్రి. ముసుకులేని ముఖముతో ప్రభువా మీ మహిమను అర్థమును ప్రతిఫలింప చేసేవారము కూడా సహాయం దయచేయండి. మాలో ముసుగులు ఉన్నంత వరకు మా తండ్రి మీ మహిమ ప్రతిఫలింప చేయడం అడ్డుగా ఉన్నది. నీ మహిమ ప్రతిఫలింప చేయని ఒక లోకం అడ్డుగా ఉన్నది కాబట్టి తండ్రి, ఆ ముసుగును తొలగించుకొని మా తండ్రి మీ ఆత్మ మీ పోలిక మార్చబడుతున్నాయినా మీ ధర మహిమను పొంది ఆ మహిమను ఈ లోకానికి తండ్రి, మీ ప్రేమను, మీ సౌశల్యాన్ని ప్రభువా, మీ కనికరం లోకానికి మా మాటల ద్వారా, మా క్రియల ద్వారా చూపించే వాళ్ళగా ఉండకు. తద్వారా అనేకులు తండ్రి మీ వైపు ఆకర్షించబడే విధముగా మీ మహిమను ప్రతిఫలింప చేటుకునైనా మీ శక్తిని దయచేయవలసిగా విజ్ఞాపన చేస్తూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్.